జరిగింది. అందరికీ తెలుసు, చూడడానికి మాత్రం ఇలా ఉంటుంది, కొడితే మాత్రం మళ్ళీ అందరు కింద పడాల్సిందే. ఇప్పటివరకు ఎవరినైనా అలా కొట్టావా? ఒక 40 మెంబర్స్ని కొట్టుంటాను. నేను పులిని, ఆడ పులిని, మా డాడ్ అలా పెంచారు. కానీ ఎందుకు తెలంగాణలో నీకు అంత ఎంకరేజ్మెంట్ కానీ సపోర్ట్ కానీ రావట్లేదంటావు? అంటే ప్రతిభ మ్యారేజ్ చేసుకోదా? సో మళ్ళీ గోల్డ్ మెడల్ తీసుకొస్తావా? పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. ఓకే, ఇన్నిట్లో పార్టిసిపేట్ చేసావు కదా, ఎప్పుడైనా మెడల్ రాకపోతే బాధపడ్డావా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్. నేను మీ యాంకర్ రచన. ఈరోజైతే ఒక స్పెషల్ లేడీ పవర్ని అయితే తీసుకురావడం జరిగింది. మరి ఈ మధ్య కాలంలో ఈ జనరేషన్లో ఏ అమ్మాయి అయినా ప్రతి ఒక్క రంగంలో అయితే ఉంటుంది. అంటే ఏది కూడా మేము సాధించగలుగుతాం అని అయితే పట్టుదలతో అయితే ప్రతి ఒక్క రంగంలో అయితే ఉంటున్నారు. మరి ప్రస్తుతం నేనైతే ఒక సూపర్ లేడీని తీసుకురావడం జరిగింది. మరి తను ఎవరో కాదు, 8 రంగాల్లో తన పట్టుదలతో అయితే ప్రతి ఒక్కటి కూడా సాధించిందని చెప్పుకోవచ్చు. మరి ప్రతిభను అయితే తీసుకురావడం జరిగింది. అందరికీ తెలుసు, చూడడానికి మాత్రం ఇలా ఉంటుంది, కొడితే మాత్రం మళ్ళీ అందరు కింద పడాల్సిందే. మరి ఈరోజు అయితే ప్రతిభ అయితే మనతో పాటు ఉంది. తనతో మాట్లాడి చాలా విషయాలు, మరి తన సక్సెస్కి వెనుక ఉన్న కష్టాలు ఏంటి అన్న విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే ప్రతిభ. నమస్కారం. ఎలా ఉన్నావు? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. డల్గా అనిపిస్తున్నావా? లేదు, అదేం లేదా, అంటే తక్కువ మాట్లాడుతూ అనిపిస్తుంది అంతేనా? ఎందుకు? ఎనర్జీ సేవింగ్ మోడ్లో ఉంటాను. నా ఎనర్జీ ఫోకస్డ్గానే ఉంటుంది. సో యూజువల్లీ డైలీ కూడా ఎవరితో మాట్లాడాను. కోచ్ కూడా ఏమన్నా అంటే ఓకే ఓకే అంతే, అంతకుమించి ఏముండదు. ఓకే. సో ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నావు కాబట్టి ముందుగా కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు ఒక లేడీ తెలంగాణలో మార్షియల్లో మాత్రం ఫస్ట్ ప్లేస్లో ఉందని చెప్పుకోవచ్చు. సో మరి ఈ యొక్క సక్సెస్కి వెనుక చాలా కష్టాలు ఉంటాయి. ముందుగా నీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఓకే, అమ్మ నాన్న శ్యామల నరసింహరావు, తక్కడపల్లి అనే విలేజ్. ఆ విలేజ్కి దారి ఉండదు. సో తాతయ్య బ్రిడ్జ్ కోసం ల్యాండ్ అది డొనేట్ చేశాక ఇప్పుడు రీసెంట్గా ఫ్యూ ఇయర్స్ బ్యాక్ బ్రిడ్జ్ వచ్చింది. అది వరకు రోడ్ కూడా లేదు సరిగ్గా. సో ఆ ఊరు నుంచి అమ్మ నాన్న పిట్లం అనే విలేజ్కి షిఫ్ట్ అయ్యి పొలాలు అవి అమ్మి ఒక స్కూల్ స్టార్ట్ చేసి నీడీ పీపుల్కి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు. అంటే తాతయ్య వాళ్ళు, నాన్న వాళ్ళు. ఓకే. సో అట్లా సెటిల్ అయిన చాలామంది అన్నయ్యలు వేరే వేరే కంట్రీస్లో ఉన్నారు. యాక్చువల్లీ నాన్నకి వేరే కంట్రీకి వెళ్ళి సెటిల్ అయ్యే ఆప్షన్ ఉన్నా నా టాలెంట్ అంతా నా కంట్రీకి అని చెప్పి ఆయన లైఫ్ని సాక్రిఫైస్ చేశారనే చెప్పొచ్చు. అండ్ నాన్నతో పాటు అమ్మ కంప్లీట్గా డెడికేటెడ్గా ఇంకా నాన్న గోల్కి ఆమె ఫుల్ సపోర్ట్. అండ్ ఇప్పుడు తను 3rd PG చదువుతోంది. సో ఇంటర్ కాకనే ఆవిడ పెళ్ళి అయిపోయింది. సో మా ఏరియాస్లో ఇప్పటికీ చైల్డ్ మ్యారేజెస్ అవుతాయి. నా ఫ్రెండ్స్దే సిచ్యువేషన్స్ చూసావా? చాలా స్కూల్ డేస్లోనే నా ఫ్రెండ్స్ మ్యారేజెస్ అయిపోతుండే. లైక్ 9th క్లాస్ 10th క్లాస్లోనే వాళ్ళ పెళ్ళిళ్ళు అండ్ పిల్లలు లైక్ లిటరల్లీ ఆ చెత్తలో పడొద్దని వెళ్ళేదానివా వాళ్ళ పెళ్ళికి? లేదు, మా నాన్న పంపేవారు కాదు ఎక్కడికి. సో కాకపోతే తెలుస్తుంది కదా అట్లీస్ట్ ఏంటి సిచ్యువేషన్ అనేది. ఇప్పుడు తక్కడపల్లి అంటే ఇంటి పేరు కాదా? మా ఇంటి పేరు, విలేజ్ పేరు కూడా అదే. సేమా? అలా ఎలా కలిసింది? అంటే తాతలు రాజులు అనమాట, రాయల్ ఫ్యామిలీ. సో ఆ డామినెన్స్ ఉంటుంది కదా, సో అట్లా ట్యాగ్ వచ్చేసింది అంతే. ఓకే, అంటే మీ ఇంటి పేరుతో ఆ విలేజ్ పేరు పెట్టారా? ఆ స్టోరీ ఏం తెలీదా? కాకపోతే ఒక్క స్టోరీ ఏం తెలుసు అంటే గ్రేట్ గ్రాండ్ మదర్ తాతయ్య వాళ్ళ నానమ్మ క్వీన్ అంట. లైక్ తిలక్ మీద నిజామ్స్ ట్యాక్స్ వేస్తే 40 మంది తలలు 1 మినిట్లో అట్లా ఎగరగొట్టేసిందంట ఆమె తల్వార్తోని. ఓకే. సో సమ్ అంటే అమేజింగ్ స్టోరీస్ కదా, ఇన్స్పైరింగ్గా అనిపిస్తుంది. వాళ్ళకి 1 మినిట్లో అంత స్ట్రెంగ్త్ ఉంది ఆమె హ్యాండ్లో. అండ్ ఆమె తల్వార్ 7 kgs ఉంటుంది వెయిట్. అంత ఈజీగా ఎట్లా 40 మెంబర్స్ని 1 మినిట్లో అంటే ఎంత స్పీడ్, ఎంత ట్రైన్డ్ ఉంటారు. లైక్ నాకు కొంచెం అమేజింగ్గా అనిపిస్తుంది. అంటే వాళ్ళ ఫొటోస్ ఎప్పుడైనా చూసావా? ఉన్నా? లేదు, కాకపోతే ఫేస్ కట్ నా ఫేస్ కట్ ఎగ్జాక్ట్ ఆవిడలా ఉంటుందని ఊర్లో ఒక పెద్ద ఆమె చెప్పిండే. ఓకే. లైక్ ఆమె నేను అన్నట్టు ఏదో ఇంకా అనుకుంటారు. పవర్ నీకు వచ్చింది అనుకుంటున్నావా? మరి జీన్స్ ఉంటాయని అనుకుంటున్నా నేను.
మరి అంత సీన్ లేదు, వాళ్ళు రియల్ హీరోస్. మ్మ్. ఇప్పుడు శివాజీ మహారాజ్ కానివ్వండి, సంభాజీ మహారాజ్ కానివ్వండి, లైక్ వాళ్ళు రియల్ హీరోస్. అంత సీన్ ఇక్కడ ఈ జనరేషన్లో లేదు. కాకపోతే ఆ బ్లడ్, ఆ జీన్స్ మనకి ఉంటాయి కాబట్టి మేబీ సంథింగ్ అని అనుకుంటున్నా. ఓకే, అంటే నార్మల్గా నువ్వు ఎక్కడి వరకు చదువుకున్నావు? ఇంకా స్టడీస్ ఏమైనా కంటిన్యూ చేస్తున్నావా? ఎంబీఏ కంప్లీటెడ్, ఎంఎస్సీ సైకాలజీ చదువుతున్నా ప్రజెంట్. ఓకే. సో ఎడ్యుకేషనల్ గోల్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ ఏమైనా రాసావా? కాంపిటీషన్ ఎగ్జామ్స్ ఏమన్నా? యాక్చువల్లీ 5 జాబ్స్ క్రాక్ చేశాను డిఫరెంట్ ఫీల్డ్స్లో. నాకు ఆ టైంలో మనీ ఇంపార్టెంట్ ఉండే, లైక్ నీడ్ ఉండే. సో దానికోసం జాబ్స్కి ట్రై చేశాను. బట్ ఒకసారి బ్యాంక్ది క్రాక్ చేశాక 4 మేనేజర్స్కి వెళ్ళి మీట్ అయినా, ఇలా ఇది నా గోల్, కాకపోతే నాకు మనీ నీడ్ కోసం మాత్రం నేను ఇట్లా చేశానంటే బ్యాంక్ ఫీల్డ్కి రావద్దని చెప్పారు వాళ్ళు. సలహా ఇచ్చారు, లైక్ నీకు ఇన్కమ్ ఉంటుంది, మనీ ఉంటుంది, కాకపోతే లైఫ్లో నీకు అసలు టైం ఉండదు, నీ గోల్స్ అవి ఉంటే మాత్రం సెట్ అవ్వదు చెప్పారు వాళ్ళు అట్లా. సో అవి అన్నీ వదిలేసి నేను జస్ట్ పార్ట్ టైం జాబ్, నా ఫీజెస్ పే చేసుకోవడానికి మాత్రమే నేను పార్ట్ టైం జాబ్స్ చేసుకుంటూ, అండ్ కాలేజ్ అవర్స్ కాగానే పార్ట్ టైం జాబ్, మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్. ఏం జాబ్ చేస్తావు పార్ట్ టైంగా? నేను బిగినింగ్లో బిజినెస్ డెవలపర్ లాగా చేశాను, బిజినెస్ అనలిస్ట్గా. ఎక్కడ? హైదరాబాద్లోనే, ఇక్కడే ఉన్నాం లోకల్. అంటే న్యూ స్టార్టప్స్ ఉంటాయి కదా, వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు, ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది, కాకపోతే ఎలా స్టార్ట్ చేయాలి అది బర్డ్ కదా, దానికి ఎట్లా ఏం తెలియదు వాళ్ళకి. సో ఆ బ్యాక్ సపోర్ట్ ఇచ్చేదాన్ని అంతే. సో నాకు అరౌండ్ 13,000 పే వచ్చేది. సో నా ఫీజెస్కి యూజ్ అవుతుండే. ఒక్కో దగ్గర 2,000 ఫీజ్, 2,500 ఫీజ్ అట్లా ఉంటాయి కదా. సో అవన్నీ పే చేసుకోవడానికి నాకు హెల్ప్ అవుతుండే. ఒక నీది నువ్వు మాత్రము జాబ్ చేసుకునేదానివి. అంటే ఫాదర్ మదర్ అంటే పేరెంట్స్కి తెలిస్తే ఒప్పుకోరు, అంటే మాది రూరల్ ఏరియా, తెలిస్తే పెళ్లి చేసేస్తారు తీసుకెళ్ళిపోయి. సో తెలియకుండా అట్లా 4 years మేనేజ్ చేశాను. 4 years తర్వాత ఒక పెద్ద ఇంజురీ వల్ల ఇంట్లో తెలుసుండే. ఏం జరిగింది? MMA ట్రైనింగ్, నాకన్నా చాలా ఎక్కువ వెయిట్, లైక్ 85 kg గర్ల్ని ఇట్లా నేను లిఫ్ట్ చేసి త్రో చేస్తున్నప్పుడు ఆమె వెయిట్తో పాటు నీ మీద ఎక్కువ వెయిట్ పడింది, రైట్ నీ ఇట్లా బెండ్ అయినప్పుడు లిగమెంట్ ఇంజురీ అయింది. నేను నార్మల్ డైలీ పెయిన్స్లోనే అది కూడా ఒక పెయిన్ అనుకున్నా, అంత పెద్ద సీరియస్ అవుతుంది అనుకో తెలీదు. చాలా లెగ్స్ వెళ్ళి నడవరాకుండా అయిపోయాను. అది చాలా లేట్ చేసేసరికి అది చాలా ఎక్కువైపోయింది. సాఫ్ట్ టిష్యూస్లో అన్నీ ఐడిమా ఫామ్ అయిపోయింది. అది న్యాచురల్గానే వెళ్ళాలి, దానికి తీయడానికి ఉండదు. అట్లా 2 years పడుతుంది అది వెళ్ళిపోవడానికి. సో అట్లే ఆ టైంలో నేను అట్లే ట్రైన్ అయినా. ఓకే. పేరెంట్స్ వద్దు అని చెప్పారు, ఓకే అని చెప్పిన వాళ్ళకి. ఆ టైంకి ఓకే అని చెప్పావా? ఇంకా నాకు ఆప్షన్ లేకుండే, ఓకే చెప్పలేదు అనుకో మళ్ళీ పెళ్లి చేసేస్తారు. సో ఓకే అని చెప్పి మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి మళ్ళీ నా పని నేను చాలా డిఫికల్ట్ టైం నా లైఫ్లో, వరెస్ట్ ఫేజ్. నన్ను అందరు హ్యాండిక్యాప్ అనుకుంటుండే, లైక్ నడవడానికి రాకపోయేది, అట్లే ట్రైన్ అవుతుండే. సో ఆ టైం మాత్రం చాలా పెయిన్గా ఉంటుండే. అంటే సర్జరీ ఏమన్నా జరిగిందా? సర్జరీ చేసుకోను నేను, అంటే నాకు అది రిస్కీ అవుతుంది నాకు. ఇప్పటికి ఏమన్నా పెయిన్ వస్తుందా అది మళ్ళీ నీకు? అది లైఫ్ టైం యాక్చువల్లీ. సమ్ ఇంజురీస్ రికవరీ ఉండవు. ఇప్పటికీ ఫేస్ 6 hours ఎక్కువ ట్రైన్ అయ్యాను అంటే స్వెల్ కొంచెం వస్తుండే. కొంచెం ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది, మరీ అంత ఏం లేదు. ఓకే. సో ఈ ఫీల్డ్కి నువ్వు ఈ స్పోర్ట్స్ మార్షియల్ ఆర్ట్స్లో వెళ్ళాలి అనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? అంటే ఎవరైనా ఇన్స్పైర్ అయ్యావు ఎవరినైనా చూసి, లేకపోతే ఎలా? నాకు హనుమాన్ స్టోరీస్ నచ్చేవి, మా అమ్మ బాగా బ్యూటిఫుల్గా చెప్తుంది. సో హనుమాన్ లాగా పవర్ఫుల్ అవ్వాలి అని అనుకుంటుండే చిన్నగా ఉన్నప్పుడు. ఆ తర్వాత మళ్ళీ రియల్గా ఆ ఫ్యాంటసీస్ కాకుండా మైక్ టైసన్ది పంచ్ చూసినప్పుడు అపోనెంట్ కింద పడ్డం చూసిన, నేను ఇట్లా కొట్టాలి అని అనుకున్నా. సో మళ్ళీ నేను 5th class ఉన్నప్పుడు మేరీ కోమ్ ఇట్లా వరల్డ్ ఛాంపియన్షిప్లో మెడల్ వచ్చాక ఇట్లా ఫ్లాగ్ ఎత్తడం చూశాను. అది చాలా ఇన్స్పైరింగ్ మూమెంట్ నాకు. నేను ఇట్లా ఫ్లాగ్ ఎత్తాలి, దానికి ఎంత కష్టం ఉంటుందో అప్పుడు తెలియదు నాకు. ఓకే. జస్ట్ అట్లా ఎత్తాలి అనుకోవడం కదా, ఏమన్నా అనుకోవచ్చు, అట్లా అనుకున్నా. సో అట్లా నాకు డిఫరెంట్ ఇన్స్పిరేషన్స్ ఉన్నా డిఫరెంట్ టైమ్స్లో. ఇప్పుడు ప్రజెంట్ నేనే నా ఓన్ ఇన్స్పిరేషన్. లైక్ నేను ఎక్కడ గివ్ అప్ ఇవ్వను, నాకు ఎక్స్క్యూజెస్ ఇవ్వడానికి 100 reasons ఉంటాయి. లైక్ నైట్ 2కి పడుకున్నా, ఏ టైంకి పడుకున్నా మళ్ళీ 3కే లేస్తాను. లైక్ నా షెడ్యూల్ ఫిక్స్డ్గా ఉంటుంది. నేను మార్నింగ్ 3కి లేసేస్తావు డైలీ? ఓకే. సో అంటే ప్రాపర్గా ఉంటుంది, ఇంకా డిసిప్లిన్కి నేను ఎక్కడ బ్రేక్ చేయను. అచీవ్మెంట్స్ కనిపిస్తాయి జనాలకి, ట్రైనింగ్ ఎంత అవుతాం, దానికి బ్యాక్ ఎంత సాక్రిఫైజెస్ ఉన్నాయి, అసలు ఎవరికి ఏం అర్థం కాదు. అండ్ దట్టు ఇట్లా ఇండియా, అండ్ దట్టు
తెలంగాణ లాంటి స్టేట్స్లో ఉండడం వల్ల ఏం బేసిక్ ఆ రెస్పెక్ట్ దొరకదు. నేను వేరే స్టేట్స్కి వెళ్తే నెక్స్ట్ లెవెల్ రెస్పెక్ట్, వాళ్ళు పిలిచి మరి మా స్టేట్కి ఆడండి అంటారు. వేరే కంట్రీస్లో పర్ అవర్ ఇండియన్ రూపీస్ 5,000 పే చేయడానికి రెడీగా ఉన్నారు. అంటే డిఫరెంట్గా ఉంటుంది వేరే కంట్రీస్లో. ఇప్పుడు నేను ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు ట్రామ్స్లో మన మెట్రో లాగా అక్కడ ట్రామ్స్ ఉంటాయి. ట్రావెల్ చేస్తుంటే ట్రాక్ సూట్ కనిపిస్తుంది కదా, లేచి ప్లేస్ ఇస్తారు వాళ్ళు. చాలా రెస్పెక్ట్ దొరుకుతుంది, చాలా బ్యూటిఫుల్. అండ్ అక్కడ ఉండడానికి విజిటింగ్ కార్డ్ ఇస్తాం కదా, అంటే స్టే దగ్గర ఫ్రీ రూమ్ ఇచ్చారు. లైక్ ఫుడ్ అంటే మెడల్ ఇట్లా అచీవ్ చేశానంటే ఫ్రీ ఫుడ్. యూజువల్లీ పౌండ్స్లో ఉంటుంది, లైక్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్ ఇండియన్ కరెన్సీ ఫ్రీగా దొరికింది. అంటే డిఫరెంట్గా ఉంటుంది వేరే కంట్రీస్లో రెస్పెక్ట్, మన దగ్గర అది దొరకదు. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ వాళ్ళు ఆర్ యూ జీనియస్ ఆర్ వాట్, ఇన్ని స్కిల్స్ ఎట్లా అని, మన దగ్గర ఏం నాలెడ్జ్ ఉండదు కదా. సో తెలంగాణలో నువ్వు ఒక లేడీవే మాత్రమే ఉన్నావు అని నీకు తెలుసు, కానీ ఎందుకు తెలంగాణలో నీకు అంత ఎంకరేజ్మెంట్ కానీ ఎందుకు అంత సపోర్ట్ కానీ రావట్లేదంటావు? జనాలు మ్యాటర్ చేస్తారు. జనాలకు చీప్ ఎంటర్టైన్మెంట్ ఇష్టం. ఉమెన్ ఎట్లా ఉండాలి అంటే వీక్గా ఉంటేనే నచ్చుతుంది. మేకప్ వేసుకొని లైక్ వాళ్ళని ఎంటర్టైన్ చేసేటట్టు డ్యాన్స్ చేస్తూనో షార్ట్ క్లాత్స్ వేసుకుంటే అట్లా అయితేనే ఎంటర్టైన్ అవుతుంది. వాళ్ళని మాత్రమే జనాలు ఫాలో చేస్తారు. సో మనం స్ట్రాంగ్గా ఉన్నాం, భయపెట్టేటంత సీన్ ఉంది మన దగ్గర అంటే అఫ్కోర్స్ వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ చాలా ఉంటాయి, మెయిల్ ఈగోస్ డిఫరెంట్గా ఉంటాయి. సో చాలా వర్క్ చేస్తాయి. అండ్ నాకు చాలా టోర్నమెంట్స్ దగ్గర కూడా నాకు అప్డేట్స్ ఇవ్వరు. నేను ఎక్కడ ఓబే అవ్వను. నాకు కొన్ని పర్టికులర్ కొంచెం ఉంటా నేను. సో వాళ్ళకి ఎట్లా అంటే ఉమెన్ అంటే డిఫరెంట్గానే కావాలి వాళ్ళకి. సో నాకు అప్డేట్స్ కూడా ఇవ్వరు. అండ్ ఎవరైనా ఇబ్బంది పెట్టినా నేను వార్న్ చేస్తాను, 2 minutes నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తాను. ఇప్పటివరకు ఎవరినైనా అలా కొట్టావా? ఒక 40 మెంబర్స్ని కొట్టుంటాను. సో యూజువల్లీ నా గురించి తెలిసిన అంటే నార్మల్గా నిన్న ఏమన్నా మాటలు అన్నారా, లేకపోతే ఏ విధంగా జరిగింది? ఒకసారి కాలేజ్ వెళ్తున్న డేస్, ఇంకా నేను అప్పుడు ట్రైన్ కాలేదు, ఇంటర్మీడియట్ టైం. చున్నీ లాగాడు ఒకడు, లైక్ బైక్ మీద వెళ్తూ లాగితే ఉల్టా వాడిని లాగి ఎత్తేసి వాడి హెల్మెట్ తీసుకొని ఫుల్ కొట్టినా. ఎంత కొట్టినా అంటే వాడి కాలు పట్టుకొని వేరే ఏ అమ్మాయిని ఇబ్బంది పెట్ట పెళ్ళి కూడా చేసుకొని అని చెప్పి కాలు పట్టుకునేదాకా కొట్టినా నేను వాడిని. సో నాకు అది బెస్ట్ మూమెంట్ అనిపించింది. ఆ తర్వాత ఎవరు అట్లా ఫాలో చేసినా అర్థమవుతుంది, ఫాలో చేస్తున్నారు, ఒక 3-4 days ఫాలో చేసినంటే ఏం పని అని చెప్పి ఫుల్ కొడతా ఫస్ట్. ఇప్పటికి జరుగుతుందా? ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు డైరెక్ట్ మ్యారేజ్ అంటారు, అదొక పెద్ద పనిష్మెంట్ మళ్ళీ. అంతేనా? అంటే ప్రతిభ మ్యారేజ్ చేసుకోదా? అవసరం లేదని అనుకుంటున్నాను. మ్యారేజ్ ఈజ్ ఎ చాయిస్. ఇప్పుడు నేను ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్లో ఉంటా. ఇప్పుడు వేరే స్టోరీస్లో ఎట్లా ఉంటుంది, నువ్వు లాయల్గా లేవు, వాడికి హాయ్ చెప్పినావు అట్లా ఉంటుంది. నా దాంట్లో నువ్వు టైం వేయవు అట్లా ఉంటుంది. మళ్ళీ ఇదంతా నాతో కాని పని. నా లైఫ్ స్టైల్ వేరు. నేను నా ఎనర్జీ ఫుల్లీ ఫోకస్డ్గా ఒక పర్టికులర్ థింగ్కి పెట్టినా అక్కడ నాకు అచీవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. సో ఎక్కడ టైం వేస్ట్ చేసే ఉద్దేశం అయితే లేదు. ఓకే, మ్యారేజ్ అనే ఆలోచన లేదు? లేదు. ఓకే, అందుకే హెయిర్ కట్ చేయించుకున్నావా ఏమన్నా? లేదు, చాలా మ్యాచెస్ వస్తున్నాయి, ఆ హెడేక్ తట్టుకోలేకపోతున్నా. మేబీ ఇట్లా బాయ్ లాగా కనిపిస్తే ఏమి ఇబ్బంది రాదేమో అని అనుకుంటున్నా. రీసెంట్గా పెంచాను హెయిర్, మరీ అమ్మాయిలాగా కనిపిస్తున్నట్టున్నా, స్టోరీ డిఫరెంట్ అయిపోతుంది అని చెప్పి హెయిర్ కట్ చేసేసిన. అంటే ఇంట్లో ప్రెషర్ ఉంటుంది కదా, అలాంటివి ఏమైనా ఫేస్ చేస్తున్నావా? ఫాదర్ అర్థం చేసుకుంటారు. లైక్ చిన్న టీనేజ్లో ఉండేది, చాలా ప్రెషర్ ఉండేది. మా ఏరియాస్లో ఎవ్రీ గర్ల్కి అది నార్మల్ థింగ్ అనమాట. సర్టన్ ఏజ్ వచ్చిందంటే పెళ్లి చేసేస్తారు, అంతకుమించి ఆప్షన్ లేదు. హైయర్ ఎడ్యుకేషన్ కూడా మాకు డ్రీమ్స్. సో ఆ టైంలో ఒక అబ్బాయి ఎక్కడో చూసాడంట, లైక్ జస్ట్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, IIT ఖరగ్పూర్ జస్ట్ కంప్లీట్ అయింది, తను సెటిల్, ఇంకా పెళ్లి చేసుకుందామని వాడు ఫిక్స్ అయిపోయినాడు. ఆయనకి ఓకే అని వాళ్ళ పేరెంట్స్ కూడా అట్లా సంబంధం వచ్చేసింది. లైక్ పేరెంట్స్ ఏమో నీకు నో చెప్పడానికి ఏం రీజన్, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా, అంత సీన్ లేదు అసలు. ఉన్నారా? నేనే బాయ్ ఫ్రెండ్. నీకు నువ్వే బాయ్ ఫ్రెండా? సో అవసరం లేదు. లైక్ నా సిలిండర్ నేనే మోసుకొచ్చుకుంటా, నా వాటర్ నేనే తెచ్చుకుంటా. లైక్ మెన్ నీడ్ ఉండాలి, ఉంటే డిఫరెంట్ స్టోరీ. నేను ఉమెన్ అని మర్చిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చినాక మెన్ అవసరం లేదు లైఫ్లో. అండ్ సింగిల్గా ఉంటాను. అమ్మ నాన్న నీతో ఉండరు ఇప్పుడు? వాళ్ళు విలేజ్లో ఉంటారు.
నా బిల్స్ నేను పే చేసుకుంటాను, లైక్ నా వంట నేనే వండుకుంటాను, నా రూమ్ మొత్తం నేనే మేనేజ్ చేసుకుంటాను. అసలు మెయిన్లీ ఇవన్నీ చేసుకుంటున్నావు కదా, అమౌంట్ నేను ఏం చేస్తాను, వీకెండ్ సెషన్స్ ఇస్తాను, ట్రైనింగ్ సెషన్స్ పర్ అవర్ ఛార్జ్ ఇస్తాను. పర్ అవర్ ఎంత తీసుకుంటావు? 6,000 to 10,000 పర్ అవర్. మంత్లీయా? పర్ అవర్. అవర్కే. ఓకే, ఎంతమంది వస్తారు అలా? లైక్ 1 స్టూడెంట్ ఉన్నా దట్స్ ఓకే, నాకు అవసరం, నాకు పే నాకు వస్తుంది, నేను మేనేజ్ చేసుకుంటాను. అంటే నార్మల్గా ఈ రోజు వెళ్ళావనుకో, సో ఈ రోజుకి ఎంతమంది వస్తారు అనుకుంటా? అంటే ముందే ఫోన్ చేస్తారా నీకు? ఎలా? లైక్ ఈరోజు ఈ టైంకి ఈ సెషన్ ఫిక్స్ కదా, వెళ్ళి ట్రైన్ చేస్తాను అంతే, ఎవరైనా రాని రాకపోని అంతే, దట్స్ ఇట్. ఓకే, ఎక్కడికి వెళ్తావు, ఎక్కడ ట్రైన్ చేస్తావు? యూజువల్లీ బంజారా హిల్స్లో ట్రైన్ చేసేదాన్ని, ఇప్పుడు రీసెంట్ జూబ్లీ హిల్స్ కూడా స్టార్ట్ అయింది. సో అంటే నార్మల్గా ఇంత జర్నీ అయింది కదా, నార్మల్ నీకు తెలిసి ఉంటుంది కదా, అంటే ఎంతమంది వస్తారు ఏంటి అని, అంటే ఎంత మెంబర్స్ వచ్చారు ఇప్పటివరకు హైయెస్ట్గా? యూజువల్లీ నేను తెలంగాణ పోలీస్కి ట్రైన్ చేసినప్పుడు వాళ్ళు అరౌండ్ 900 ఉమెన్ ఉంటుండే. అండ్ రూరల్ ఏరియాస్కి వెళ్ళి నేను ఫ్రీ సర్వీస్ ఇచ్చాను, వీకెండ్స్లో ఇచ్చేదాన్ని. లైక్ 6,000 గర్ల్స్కి నేను సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇచ్చాను. ఓకే. సో అట్లా ఎక్కువ నంబర్స్ అంటే అవి, ఇది ఎక్కువ పే కాబట్టి తక్కువ మంది పే చేస్తారు. సో 30 మెంబర్స్కి సెషన్ ఇనఫ్. ఈవెన్ 1 పర్సన్ ఉన్న పర్సనల్ ట్రైనింగ్స్ ఇచ్చేదాన్ని ఇదివరకు, ఎమ్మెల్యేస్ వాళ్ళ కిడ్స్ ఉంటారు కదా, సో వాళ్ళకి ఇచ్చేదాన్ని. ఓకే, పోలీస్ వాళ్ళకి కూడా ట్రైనింగ్ ఇచ్చావు నువ్వు, అంటే వాళ్ళు నిన్ను అప్రోచ్ అయ్యారా? యాక్చువల్లీ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఏంటి అంటే, ఒక ఆవుని అబ్యూస్ చేస్తున్నారు ఒక ప్లేస్లో, 2.5 years నుంచి అట్లే కట్టేసి ఉందన్నమాట. వాళ్ళకి చెప్పిన అది డొనేట్ అన్నా చేయండి, తీసుకునే వాళ్ళకి అని చెప్తాను, కొంటాను అమ్ముతానంటే కొనే వాళ్ళకి మాట్లాడిస్తాను, మంచిగా చూసుకుంటారు, ఇట్లా షెల్టర్ లేకుండా ఫుడ్ పెట్టకుండా ఇట్లా ఉండదు అని చెప్పిన. వాళ్ళు వింటలేరు, పోయి పోలీస్ కేసు వేశాను. అంటే ఏంది ఇది టార్చర్, 2.5 years నుంచి అట్లా ఈ షెల్టర్ లేకుండా అట్లా రోడ్ మీద పడి ఉంటే ఎట్లుంటుంది, కట్టేసి టార్చర్ చూడ్డానికి నాకు బాగా అనిపించలేదు. పోలీస్ వాళ్ళ అక్కడ ఉమెన్ కానిస్టేబుల్ ఏడుస్తుంది అనమాట, ఏంది అంటే ఉమెన్ది సిచ్యువేషన్స్ నీకేం తెలుసు అని అడిగింది. సో మేబీ ఇంకా ఎంత డిఫికల్టీస్ ఉన్నాయో కదా అని అనిపించింది. సో వెళ్ళి డైరెక్ట్గా శిఖా గోయల్ గారిని మీట్ అయ్యాను. మీట్ అయితే షీ టీమ్స్కి నీడ్ ఉంది అని చెప్పి ఆవిడ చెప్తే, అట్లాగా ఉమెన్ పోలీస్కి ట్రైనింగ్కి ఆపర్చునిటీ వచ్చింది. ఓకే, ఎన్ని రోజులు ఇచ్చావు వాళ్ళకి ట్రైనింగ్? యూజువల్లీ నేను 3 hours సెషన్ ప్రిపేర్ చేశాను. లైక్ నేను నేర్చుకున్న 8 మార్షల్ ఆర్ట్స్లో నాకౌట్ షాట్స్ ఉంటాయి కదా, ఎట్లా కొడితే బాడీలోని ఏ పార్ట్ పని చేయకుండా ఉంటుంది, అండ్ ఎట్లా కొడితే లోవర్ బాడీ పడిపోతుంది, లైక్ ఎట్లా లాక్స్ చేస్తే కోమా వెళ్తారు, లైక్ డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో అవన్నీ ఒక 3 hours సెషన్గా. సో 3 hours కంటిన్యూ ఇవ్వను, 1 hour సెషన్ ఇస్తాను, అది వాళ్ళు ట్రైన్ అవ్వాలి. నెక్స్ట్ సెషన్ వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏమైనా గుర్తుంది లేదు చెప్తే నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేస్తాను. అట్లా 3 hours సెషన్ అండ్ 4th సెషన్ పర్ఫార్మెన్స్ సెషన్ లాగా అట్లా ఒక చేపిస్తావు లాస్ట్కి. ఎంత వస్తుంది ఏం లేదు తెలియాలి కదా, అట్లీస్ట్ ఒక్కటి నేర్పించిన దాంట్లో ఒక్కటి గుర్తున్నా వాళ్ళు ఆ సిచ్యువేషన్ నుంచి సేవ్ అవుతారు సేఫ్గా. అండ్ ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినారంటే ఇమ్మీడియట్ పనిష్మెంట్ దొరకాలి, అక్కడ నుంచి మనం ఎస్కేప్ అవ్వకముందు వాడికి పనిష్మెంట్ ఇచ్చి అవ్వాలి. సో అది నా మెయిన్ థీమ్. సో అట్లాగా నేను ట్రైన్ చేస్తాను గర్ల్స్కి, స్పెసిఫిక్గా ఓన్లీ గర్ల్స్కే ట్రైనింగ్ ఇస్తాను. సో ఇంత వాళ్ళకి చెప్తావు కదా, అంటే నాకు ఒక డౌట్ వచ్చింది, అంటే నార్మల్ కోమాకి ఎలా వెళ్తారు, ఎలా పంచిస్తే కింద పడతారని చెప్పావు కదా, ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు కదా ఏ విధంగానే? లైక్ ట్రైనింగ్ లాక్స్ ఉంటాయి, గ్రాప్లింగ్ అనే స్పోర్ట్లో కొన్ని లాక్స్ ఉంటాయి. అండ్ కాలర్ బోన్ ఉంటుంది కదా, కాలర్ బోన్ మీద ఎక్కువ ప్రెషర్ ఇచ్చామనుకోండి కోమా అవుతుంది, మరీ ఎక్కువ చేసామంటే అది విరిగిపోతుంది, డైరెక్ట్ డెత్. ఇంకా లైక్ 2 minutes చేస్తే కోమా, 3 minutes లాక్ వేసినామంటే పర్సన్ చచ్చిపోతారు ఇక్కడ. సో అండ్ ఇంకోటి ఏంటంటే ఉమెన్కి ఏమంటారు, కాన్స్టిట్యూషన్లో చాలా ఉన్నాయి ఫెసిలిటీస్, లైక్ సెక్షన్ 502C కానీ ఎవరైనా రాంగ్గా చూసినా కూడా మనం పనిష్ చేయొచ్చు, కేసు వేయొచ్చు, అండ్ కంప్లీట్గా పోలీస్ నుంచి ఉమెన్కి ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఈ జనరేషన్లో నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చినాక చూసిన డిఫరెంట్ స్టోరీస్. మళ్ళీ మాకు ఎట్లా ఉంటుందంటే విలేజ్లో ఖచ్చితంగా పేరెంట్స్ అంటే నాన్న ఖచ్చితంగా ఎక్కడ వెళ్ళినా తీసుకెళ్తారు, తీసుకొస్తారు. ఇక్కడ ఫ్రీడమ్ ఉంది, లైక్ వీళ్ళు ఎంత మిస్యూజ్ చేసుకుంటున్నారా, ఈక్వాలిటీ ఫెమినిజం అవసరం లేదు, నువ్వు ఈక్వాలిటీ ఎవరితో చూపించుకోవాల్సింది లేదు, నీకు ఎంత సీన్ ఉంది, దట్స్ అప్ టు యూ. వాళ్ళు స్మోక్ చేస్తారు, నేను స్మోక్ చేస్తాను, నేను తాగుతాను, రోడ్ మీద పడతాను, అది అంత చెత్తగా చూస్తున్నాను. ఇక్కడ ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి నేర్చుకోవడానికి, కానీ ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి.
మిస్యూజ్ చేసుకుంటున్న అమ్మాయిలనే చూస్తున్నా. ఇక్కడ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఉన్నా ఆ జీల్ లోపల లేదు. సో ఉపయోగించుకోవడం లేదంట. నాకు నచ్చలేదు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ వేరు అండ్ రూరల్ ఏరియాస్కి వెళ్తే కంప్లీట్ డిఫరెంట్. ఇప్పటికీ చైల్డ్ మ్యారేజెస్ అవుతాయి, ఇప్పటికీ బర్త్ డెత్స్ ఉంటాయి కదా, లైక్ లిటరల్లీ డిఫికల్ట్ థింగ్స్ ఉంటాయి. చూస్తే ఒకసారి వెళ్ళి చూడండి, కళ్ళల్లో నీళ్ళు వస్తాయి ఒక్కొక్క స్టోరీ చూస్తుంటే. సో ఇవన్నీ చూస్తున్నావు కదా, అంటే నీకు ఎవరు ఫ్రెండ్స్ లేరా? నో ఫ్రెండ్స్, వద్దు నాకే డిస్టర్బెన్స్లు. ఫ్రెండ్షిప్ ఇన్ ది సెన్స్ ఎట్ ది ఎండ్ సోది, వాళ్ళ సోది మనం భరించడం అంతే. నా సోది వాళ్ళు వింటారు, అది కాకుండా ఇంకేముంటుంది. అండ్ నా లైఫ్లో ఏముంది, లైక్ ఫుల్ డే ట్రైనింగ్, అది కాకుండా టైం స్పెండ్ చేసేటంత టైం ఏం లేదు. ఫ్రెండ్స్ ఇంకా ఏమున్నా టైం స్పెండ్ చేయాలి. టైం స్పెండ్ చేయకుండా బాండ్స్ రిలేషన్స్ ఏమి ఉండవు. సో అంత టైం లేదు. అంత టైం లేదు. ఓకే, సో ఇంత సక్సెస్ఫుల్గా ఉన్నావు కదా, దీని వెనుక ఉన్న సపోర్ట్ అమ్మ నాన్న అయ్యి ఉండొచ్చు. సో దీనికి వాళ్ళు సపోర్ట్ చేస్తారా ముందు? అంటే నార్మల్గా ఒక జాబ్ కానీ కొంచెం చదివించేసి పెళ్ళి చేద్దామని ఆలోచన అందరికీ ఉంటుంది. సో నీకు అలా అంటే ఎలా సపోర్ట్ చేస్తారు వాళ్ళు? సపోర్ట్ అంటే ఏం లేదు. యాక్చువల్లీ చదివించడం పెద్ద మ్యాటర్ ఆ టైంలో. మా ఏరియాస్ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ రియల్లీ డ్రీమ్. సో చదువుకుంటాను అని మాత్రం ఒప్పించినందుకు నేను లైక్ నైట్ 12 దాకా చదువుకునేదాన్ని. ఎక్కడ మళ్ళీ మార్క్స్ తగ్గితే క్వశ్చన్ చేస్తారు కదా, మార్క్స్ తగ్గితే కూడా మళ్ళీ పెళ్ళి అంటారు. లైక్ పెళ్ళి ఈజ్ ఏ పనిష్మెంట్ టైప్ అనే ఉంటుంది. సో అండ్ మ్యారేజ్ కూడా మెన్కే బెనిఫిట్ చేస్తుంది, ఉమెన్కి ఏ విధంగా బెనిఫిట్ చేస్తుందో నాకు తెలియదు. సో అదంతా వద్దు, హెడేక్ వద్దు అని చెప్పి ఎవ్రీవేర్ నేను ఎక్కడ వెళ్ళినా 100% నా ప్రాణం పెట్టేస్తాను. నాకు రిజల్ట్స్ కావాలి, నేను ఎఫర్ట్స్ పెట్టినందుకు నాకు రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో అట్లా నా ఎడ్యుకేషన్ కూడా ప్రతి దగ్గర నన్ను నేను ప్రూవ్ చేసుకునేదాన్ని. సో వాళ్ళకి క్వశ్చన్ డౌట్ రాకుండా అట్లా మేనేజ్ చేసుకున్నాను. సో అంటే వాళ్ళకి తెలీదు ఫస్ట్? చెప్పలేదు, చెప్తే అర్థం చేసుకోరు. చిన్న ఏజ్లో అడిగినప్పుడు స్పోర్ట్స్ అంటే మా నాన్నకి బ్యాడ్ ఇంప్రెషన్. మా స్కూల్లో అంటే నాన్న స్కూల్లో ఒకసారి స్టేట్ది కబడ్డీ ఈవెంట్ జరిగినప్పుడు ఆయన ఉండడానికి స్టే ఇచ్చారనమాట ప్లేయర్స్కి. ఓకే. సో కోచ్ కూడా ఆ గర్ల్స్ రూమ్లోనే ఉన్నారు. ఆయన లైక్ టేబుల్స్ మీద ఆయన పడుకొని ఉంటే వీళ్ళు కింద పడుకొని ఉన్నారంట. విండోస్ ఆ డోర్స్ అన్నీ ఓపెన్ అట్లా. మా నాన్నకి నచ్చలేదు అది. సో ట్రీట్మెంట్ అంతా అంటే నేను చిన్నప్పటి నుంచి ఎట్లా అంటే నాకు సపరేట్ బెడ్, సపరేట్ ప్లేట్, సపరేట్ స్పూన్, అట్లా నా కోసం సపరేట్ పని వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఆయనకి ఇదంతా స్పోర్ట్స్ నీ టైప్ కాదు అన్నట్టుగా ఆయన, అండ్ స్పోర్ట్స్ నీకు సెట్ అవ్వదు అనే విధంగా అట్లా ఒపీనియన్ ఉంటుండే. సో అందరి బ్రెయిన్లోకి దూరి మనం మైండ్ సెట్ని మార్చలేం. నా రిజల్ట్స్ ఈరోజు కనిపిస్తున్నాయి, వాళ్ళు హ్యాపీ. ఇప్పుడు హ్యాపీయా? అండ్ నాకు సేమ్ అదే ఇప్పటికీ అలవాటు. నేను ఎక్కడ వెళ్ళినా నా స్టే నేను బుక్ చేసుకుంటాను. నాకు సింగిల్గా ఉండడం అలవాటు. సింగిల్గా ఎక్స్పెన్సివ్. యూజువల్లీ అందరు ప్లేయర్ 3 మెంబర్స్ రూమ్ షేర్ చేసుకుంటారు, బట్ నేను అట్లా చేసుకోలేను. ఓకే. రూమ్ రెంట్ ఎంత ఉంటుంది నార్మల్? పర్ డే కదా. ఇప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు టోర్నమెంట్స్కి. ఇప్పుడు నువ్వు ఉండే దగ్గర రూమ్ రెంట్ ఎట్లా? నేను బంజారాహిల్స్లో ఉంటున్నాను, లిటిల్ ఎక్స్పెన్సివ్. సో ఐ కెన్ పే. అది పెద్ద మ్యాటర్ కాదు. 2 days ఇన్కమ్ అంటే లైక్ అంటే 30 ఉంటుందా? మేనేజ్. ఓకే. అంటే మాస్టర్స్ మీ గురువు ఎవరు? నాకు ఒక్కో స్పోర్ట్కి ఒక్కో కోచ్ ఉన్నారు. ఓకే. 8 రంగాలకు డిఫరెంట్ కోచెస్. ఓకే. ఒక్కసారి వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ ఇంట్రడక్షన్ ఏమన్నా? నా బెస్ట్ కోచ్ వచ్చేసి జయంత్ రెడ్డి గారు. నేను నడవలేను అన్న ఆ టైంలో నువ్వు నడవగలుగుతావు, పరిగెత్తుతావు అని చెప్పారు. అదొక్క వర్డ్కి నేను ఆయన ఇచ్చిన టఫ్ ట్రైనింగ్, లైక్ లిటరల్లీ ఎవ్రీ డే టీయర్స్ వస్తుండే ఆయన ట్రైనింగ్లో. స్టిల్ నేను నమ్మిన ఆయన వర్డ్ని. అండ్ అప్పటికే ఆయన 29 times గిన్నీస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్, లైక్ టైక్వాండో. సో సార్ నేను మీ రికార్డ్ బ్రేక్ చేయగలుగుతానా అని అడిగాను. టైక్వాండో బేస్డ్ ఆన్ కిక్స్. నేను నడవలేని సిచ్యువేషన్. అడిగితే నువ్వు చేయగలుగుతావు తల్లి అని చెప్పినారు. అంతకు మించిన బెస్ట్ పాజిటివ్ థింగ్ నా లైఫ్లో ఇంకేం లేదు. సో హీ ఈజ్ ది బెస్ట్. అండ్ మిగతా కోచెస్ ఆల్మోస్ట్ ఇబ్బంది పెట్టిన వాళ్ళే ఉన్నారు. ఇంకా అంటే హర్యానా వెళ్ళినప్పుడు భివానీలో జగదీష్ సార్ దగ్గర ట్రైన్ అయ్యాను. స్కిల్ కొంచెం ఇంప్రూవ్ అయింది అక్కడ. లైక్ లెగ్ మూమెంట్స్కి వర్క్ చేశాను. అండ్ హ్యాండ్ మూమెంట్స్కి వచ్చేసరికి మహారాష్ట్ర వెళ్ళినప్పుడు గణేష్ పురోహిత్ సార్ మంచిగా ట్రైనింగ్ ఇచ్చారు. నేను ఇక్కడ నేర్చుకోలేని కొన్ని స్కిల్స్ నాకు అక్కడ దొరికినాయి నేర్చుకోవడానికి.
అండ్ MMA, గ్రాప్లింగ్ వచ్చేసి ఒక ఫారినర్ దగ్గర నేర్చుకున్నాను. అండ్ వేరే ఏ టోర్నమెంట్స్కి వెళ్ళినా డిఫరెంట్ ప్లేయర్స్ దొరుకుతారు కదా, ఎవరి దగ్గరైనా స్కిల్ ఉంది అంటే నాకు తెలిసిన స్కిల్ వాళ్ళకి నేర్పిస్తాను, వాళ్ళ దగ్గర ఉన్న స్కిల్ నేను నేర్చుకుంటాను. సో మ్యూచువల్గా ఉంటుంది. నాకే ఎక్కువ మెడల్స్ ఎందుకు వస్తాయంటే నేను స్కిల్కి ఎఫర్ట్ పెడతాను. ఇప్పుడు టీమిండియా వెళ్ళింది మ్యాచెస్కి అంటే మ్యాచెస్ కాగానే వాళ్ళు తాగేసి లైక్ లేదు అంటే డేట్స్ అంటారు, ఏదో తిరుగుతారు ఇష్టం వచ్చినట్టు పిచ్చి వేషాలు. లైక్ నేను ఎఫర్ట్ పెడతాను. అక్కడ దాకా వెళ్ళడానికి మనకు ఒక ఆపర్చునిటీ వచ్చిందంటే ఇంకేదో నేర్చుకోవచ్చు, ఇంకేదైనా బెటర్గా మనం మన కంట్రీని కంట్రిబ్యూట్ చేయొచ్చు. అండ్ మనం వేరే కంట్రీకి వెళ్ళినామంటే మనం మన ప్రైడ్ని చూపించుకోవాలి, మన కల్చర్ ఏంది. అక్కడ వెళ్ళి గాలి అంటే డిఫరెంట్గా చేస్తారు, నాకు కొంచెం అర్థం కావు. మరి ఎవరి పర్సనల్ స్పేస్కి వెళ్ళి మనం చెప్పలేం, చిన్న పిల్లలు కాదు కాబట్టి. చిన్న కిడ్ అనుకోండి, ఇట్లా కాదు నాన్న అని చెప్తాం. పెద్దవాళ్ళకి ఏం చెప్తాం, లైక్ సర్టన్ ఏజ్ వచ్చాక. పేరెంట్స్కి కూడా మిస్టేక్స్ చాలా ఉంటాయి. ఈ జనరేషన్లో పేరెంట్స్కి అంత బుర్ర లేదు కాబట్టి పిల్లలకి ఇంకా. ఓకే, నార్మల్గా వేరే స్టేట్స్కి వెళ్ళాలన్నా నువ్వు పార్టిసిపేట్ అప్పుడు చేసావు కాబట్టి అమౌంట్ కన్ఫామ్గా కావాలి ప్రతి ఒక్కరికి. ఒక దగ్గరికి వెళ్ళాలంటే చాలా అమౌంట్ అవసరం మనకి. ఎవరైనా స్పాన్సర్స్ ఉండేవాళ్ళ లేకపోతే ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చేవాళ్ళ ఇలా? లైక్ నాన్న దగ్గర చదువుకున్న స్టూడెంట్స్ ఉంటుండే కదా, వేరే కంట్రీస్లో సెటిల్ అయిన అన్న వాళ్ళు నాకు చాలా బిగినింగ్లో చాలా టోర్నమెంట్స్కి స్పాన్సర్షిప్ ఇచ్చారు. అండ్ చాలామంది పొలిటీషియన్స్ లైక్ వాళ్ళ పాకెట్ నుంచి ఇచ్చారు. యాక్చువల్లీ గవర్నమెంట్ నుంచి ఫండ్ రావాలి, ఎవ్రీ మెడల్కి రివార్డ్ అని వస్తుంది. వాళ్ళు ఎలా తెలుసు? మెడల్ వచ్చాక యూజువల్లీ వాళ్ళకి తెలుస్తుంది కదా, అంటే అప్రిషియేట్ చేస్తారు, పిలుస్తారు. తెలంగాణ లేకపోతే ఇక్కడ బయట నుంచి కూడా వేరే ప్లేసెస్లో కూడా పిలిచి అప్రిషియేట్ చేస్తారు. అండ్ ఏదైనా నీడ్ ఉంటే వచ్చేయి, మేము ఖచ్చితంగా ఏదైనా స్పాన్సర్ చేస్తామన్నట్టు మాట్లాడు. నా స్టేట్లో ఉన్న వాళ్ళు ఉండగా వేరే స్టేట్ వాళ్ళకి అడగాల్సిన అవసరం నేను యూజువల్లీ నాకు టోర్నమెంట్ ఉంది అంటే ఫండ్ ఆటోమేటికల్లీ ఎవరో ఒకరు స్పాన్సర్ చేస్తారు. అంటే నువ్వు అడుగుతావా లేకపోతే ఎవరైనా? అడగాల్సినంత అవసరం రాలేదు. ఎప్పుడన్నా అడిగితే కూడా ఎక్కడ నో అనే ఇబ్బంది ఉండదు, ఎందుకంటే ఖచ్చితంగా మెడల్ వస్తుంది కాబట్టి ఇబ్బంది అవ్వదు. వేరే ప్లేయర్స్కి అయితే క్వశ్చన్ ఉంటుంది కదా, వాళ్ళ మెడల్కి వస్తుందో రాదో తెలీదు, సో చాలా ఇబ్బంది పడతారు చాలామంది ప్లేయర్స్. ఓకే, ఇప్పటివరకు ఎన్ని మెడల్స్ వచ్చాయి నీకు? గోల్డ్ మెడల్స్ అని, సిల్వర్ మెడల్స్? ఓకే, నాకు 17 నేషనల్ గోల్డ్ మెడల్స్ ఉన్నాయి. 17? 3 సిల్వర్ మెడల్స్ ఉన్నాయి. అండ్ ఇంటర్నేషనల్ మొన్న రీసెంట్గా 6 గోల్డ్స్ వచ్చాయి కాబట్టి ఇంక్లూడింగ్ దట్ 18 గోల్డ్ మెడల్స్, 3 సిల్వర్ మెడల్స్, 1 బ్రాంజ్ మెడల్ ఉంది వరల్డ్ ఛాంపియన్షిప్లో రీసెంట్గా. ఓకే, ఎక్కడెక్కడ నుంచి మెడల్స్? అర్మేనియా వెళ్ళాను, ఇంగ్లాండ్ వెళ్ళాను, ఇటలీ వెళ్ళాను, భూటాన్, నేపాల్, టర్కీ. ఇప్పుడు ప్రెజెంట్ సెర్బియాకి సెలెక్షన్ అయింది రీసెంట్ మెడల్తోని. ఓకే, అంటే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ జస్ట్ వితిన్ 2 months నాకు సెర్బియాలో వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది. ఓకే, దానికి సెలెక్షన్ అయింది. సో దానికి సెలెక్షన్ అయింది, సో మళ్ళీ గోల్డ్ మెడల్ తీసుకొస్తావా? చూడాలి, కాంపిటీషన్ కూడా మ్యాటర్స్ చేస్తుంది అండ్ మన పర్ఫార్మెన్స్ మ్యాటర్ చేస్తుంది. అండ్ లైక్ ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ చెప్తాను. వరల్డ్ ఛాంపియన్షిప్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే మా గ్రాండ్ మదర్ ఎక్స్పైర్ అయింది. నాకు ఓన్లీ ఎమోషనల్ కాంటాక్ట్ బాండింగ్ నాకు గ్రాండ్ మదర్స్తో మాత్రమే ఉంది. అమ్మమ్మ నాన్నమ్మ ఇద్దరే నాకు నా హార్ట్కి క్లోజ్ పీపుల్. పేరెంట్స్ ఎప్పుడూ ప్యాంపర్ అంత దొరకలేదు, అంటే నేను సపరేట్గా ఉంచేవాళ్ళు కాబట్టి ఆ క్లోజ్నెస్ ఉండకపోయేది. తమ్ముడు ఎట్లా అంటే వాళ్ళతో చిప్పు టైప్ ఉంటుండే, వాళ్ళు డిఫరెంట్గా ఉంటుంది, నాది డిఫరెంట్గా ఉంటుండే. అంటే నాకు అన్ని లగ్జరీస్ ఇచ్చారు లైఫ్లో, కాకపోతే ఆ ఎమోషనల్ బాండింగ్ అండ్ నాకు ఇది సిచ్యువేషన్ అని చెప్పాల్సిన అవసరం రాకుండే, చెప్పినా వినడానికి వాళ్ళు అవైలబుల్గా ఉండకుండే. సో వీళ్ళు ఉంటుండే అమ్మమ్మ కానీ నానమ్మ, ఏదన్నా ఏ సోది చెప్పినా వినడానికి వాళ్ళు రెడీగా ఉంటుండే, ఫుల్ ఎగ్జైటెడ్గా. సో ఆవిడ ఎక్స్పైర్ అయ్యారని తెలిసినప్పుడు ఫుల్లీ బ్రేక్ అయిపోయినా, ఏం అర్థమవుతలేదు. ఇక్కడ దాకా వచ్చిన ఇన్ని డిఫికల్టీస్ ఫేస్ చేసి ఇంతమందికి వార్నింగ్స్ ఇచ్చి ఇన్ని యాక్సిడెంట్స్ సర్వైవ్ అయ్యి ఇక్కడ దాకా వచ్చినా నేను. ఇక్కడ వచ్చినాక ఇది ఎమోషనల్ బ్రేక్. నాకు గంట సేపు బాత్రూంలో కూర్చొని ఏడ్చిన, మళ్ళీ ఏడవద్దని డిసైడ్ అయ్యి బయటకు వచ్చినాక లైక్ ఇది నా ట్రిబ్యూట్ ఆమెకి. లైక్ ఆమె అన్నది, ఆమె వెంకటేశ్వర స్వామిని బాగా నమ్ముతుంది, నీకు వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఖచ్చితంగా మెడల్ వస్తుందని చెప్పి. సో డూ ఆర్ డై మ్యాచ్, అది గోల్డ్ వచ్చింది.
కాకపోతే అందరు సెలబ్రేట్ చేసుకున్నారు వరల్డ్ ఛాంపియన్ అని, ఆ ట్యాగ్ అయితే వచ్చింది కానీ ఆ ఫీల్ లేకుండే ఆ టైంలో. ఇప్పటికీ నేను ఏది అట్లా సెలబ్రేట్ చేసుకోను. జస్ట్ మెడల్ వచ్చినాక ట్రైనింగ్కి ఓన్లీ ఒక 2-3 డేస్ బ్రేక్ తీసుకుంటాను, మార్నింగ్ సెషన్స్. సో మెడల్ వచ్చాక వెళ్ళావా నువ్వు? అంటే నువ్వు వెళ్ళే వరకు నానమ్మ ఉందా లేకపోతే? అమ్మమ్మ అమ్మమ్మ చనిపోయింది. ఓకే. అంతా అయిపోయింది. లైక్ సో అంటే కొన్ని ఉంటాయి, దాన్ని మార్చలేం సిచ్యువేషన్ని, అండ్ యాజ్ ఇట్ ఈస్గా యాక్సెప్ట్ చేయడానికి మనకు చాలా టైం పడుతుంది. అవును. సో దట్ వాజ్ ది డిఫికల్ట్ థింగ్. చాలా ఉంటాయి సిచ్యువేషన్స్, కొందరు మాట్లాడతారు కొందరు మాట్లాడరు. నాకు ఎక్స్ప్రెస్ చేయడం రాకపోవడం వల్లనేమో నాకు పెయిన్ కానీ సఫరింగ్ అట్లా అలవాటు అయిపోయింది. అంటే నీలో నువ్వే సఫర్ అయిపోతావా? సఫరింగ్ అంటే నేను బ్యాగ్ మీద చూపించుకుంటాను. ఇఫ్ వేరే పర్సన్ అనుకోండి, యూజువల్లీ ఒక నార్మల్ గర్ల్ అనుకోండి, తను గట్టిగా అరవడానికో కొట్టడానికో ఆప్షన్స్ ఉండవు. ఇంట్లో ఏమంటారు, నువ్వు గర్ల్వి సైలెంట్గా ఉండాలి, ఇలానే ఉండాలి అని చెప్తారు. బాయ్ అయితే ఎక్కడన్నా డ్రైవ్ చేసుకుని స్పీడ్గా వెళ్ళిపోయి అక్కడెక్కడైనా వెళ్ళి గట్టిగా అరిచి వస్తుండొచ్చు. గర్ల్కి ఆప్షన్ ఉండదు. సో నాకుంది, నేను బ్యాగ్ మీద చూపిస్తాను ఫుల్ నా ఫ్రస్ట్రేషన్ అంతా. నేను ఓకే అనిపించేదాకా బ్యాగ్ హిట్ చేస్తాను. సో అట్లా నార్మల్ అయిపోతాను. లేదు నార్మల్ అవుతలేను అంటే గుడికి వెళ్ళి 1 గంట సేపు కూర్చుంటాను. డైలీ వెళ్తావా టెంపుల్కి? డైలీ వెళ్తాను. మార్నింగ్ ట్రైనింగ్ తర్వాత 11:40 టైంకి గుడికి వెళ్తాను. 12:15కి ఇంటికి వచ్చేసి వండుకొని తింటాను. లైక్ మళ్ళీ 2:30కి స్టార్ట్ అయిపోతాను. మళ్ళీ ఈవినింగ్ 7:30కి నా సెషన్ అయిపోగానే 7:40 to 8 o'clock గుడిలో ఉంటాను. ఆ తర్వాత మళ్ళీ జిమ్కి వెళ్ళిపోతాను అట్లా. ఓకే. ఇన్నిట్లో పార్టిసిపేట్ చేసావు కదా, ఎప్పుడైనా మెడల్ రాకపోతే బాధపడ్డావా? మెడల్ రాకపోవడం అనేది లేదు, ఇప్పటివరకు లేదు. ఎప్పుడన్నా మెడల్ రాకుండా చేశారు అంటే పాలిటిక్స్ చేశారు. లైక్ అలా కూడా జరిగిందా? నా ప్లేస్లో వేరే ఆమెకి పంపించడం లాంటిది, లేదు అంటే నన్ను అప్పర్ వెయిట్, నన్ను ఓడించాలంటే పాలిటిక్స్ మాత్రమే చేయాలి. నా స్కిల్ నా ప్రాణం పెట్టేసిన, నేను ఇయర్స్ పెట్టిన, ఇన్ని ఎఫర్ట్స్ పెట్టిన, ఇంత టఫ్గా ఏ గర్ల్ ట్రైన్ అవ్వదు. లైక్ ట్రైనింగ్లో కూడా బాయ్స్ నాతో పాటు ట్రైన్ అయ్యే వాళ్ళు మొగదానాన్ని పెడతారు. అంటే వాళ్ళు నన్ను బీట్ చేయలేక మొగదానా అనే వర్డ్ యూజ్ చేస్తారు. సో అంటే మనం ఎఫర్ట్స్ పెడుతున్నప్పుడు ఎవరు బీట్ చేయలేరు. నన్ను బీట్ చేయాలంటే పాలిటిక్స్ మాత్రమే చేయాలి, అంతకుమించి. ఓకే. అంటే పాలిటిక్స్ వాళ్ళు నిన్ను ఏ విధంగానైనా ఆపగలుగుతారా? ఆఫ్ కోర్స్, ఇంకా ఆప్షన్ లేదు కదా వాళ్ళకు కూడా పాపం. అంటే ఇంకా ముందు అలాంటివి జరగవచ్చు అంటావా? జరగకూడదు అంటే ఉమెన్ రావాలి స్పోర్ట్స్లో అండ్ అఫీషియల్ ప్లేసెస్లో. ఉమెన్ ఉన్నారు అంటే డిఫరెంట్గా ఉంటుంది. లైక్ ఉమెన్ ఆ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది ఎక్కడ వెళ్ళినా. తను ఆ మదరీ ఫీలింగ్ కానీ లైక్ అక్కలాగా డిఫరెంట్ ట్రీట్మెంట్ ఉంటుంది. మెన్ లాగా క్రూయల్గా కమాండింగ్ అట్లా ఉండదు. ఇట్లానే ఉండు ఇట్లానే చావు అట్లా ఉండదు. సో ఆ సాఫ్ట్నెస్ ఉంటుంది ఖచ్చితంగా. ఉమెన్ ఉంటే డిఫరెంట్గా ఉంటుంది అని నేను అనుకుంటున్నా. సో అందుకే ఇప్పటివరకు బాక్సింగ్లో ఫీమేల్ కోచ్ లేకుండే తెలంగాణలో. సో అదే మూమెంట్తో ఆ ఆలోచనతోనే నేను బాక్సింగ్లో సర్టిఫికేషన్ చేశాను. సో ఇంకా కొన్ని స్పోర్ట్స్లో సర్టిఫికేషన్ చేద్దామని అనుకుంటున్నాను. సో ఓకే. ఇంత పాలిటిక్స్ నీకు అడ్డుపడుతుంది కదా, సో వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా మాటలు పడ్డావా? నేను ఎవరికి విన్నాను ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే ఎవరు నా జోలికి కూడా రారు. ఎవరని చూడ, ఒక లిమిట్ క్రాస్ అయిందంటే గట్టిగా వార్న్ చేస్తా. హీ డిజర్వ్స్ అంటే తగిలిస్తా కూడా. సో నా జోలికి అయితే ఎవరు రారు. అండ్ మీడియా సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. అన్న వాళ్ళందరూ లైక్ ఇబ్బంది పెట్టిన ఎవరైనా లైక్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇబ్బంది అయినప్పుడు నేను గట్టిగా వార్నింగ్ ఇచ్చినప్పుడు మీడియా అంతా నాకు సపోర్ట్లో వచ్చింది. అంటే నా మిస్టేక్ ఏం లేదు. వాడు మెడల్ వచ్చిందంటే నువ్వు క్యూట్గా ఉన్నావు మీట్ అవుతావా అంటే ఏమన్నమాట. చెప్పిన 2 minutesలో నీ బాడీలో ఏ పార్ట్ పని చేయకుండా చేస్తాం, మార్షల్ ఆర్టిస్ట్ని ఏమనుకుంటున్నావు అని చెప్పి ధమ్కి ఇచ్చిన. సో ఆ స్క్రీన్ షాట్స్ అన్న వాళ్ళకి పంపించింది. నాకు ఒక అన్న చాలా క్లోజ్ అన్న. అంటే రియల్గా నాకు ఒక డ్రీమ్ ఉంటుంది, నాకు ఒక అన్న ఉండాలి. ఆ అన్న అట్లా అనిపించింది. అన్నకు పంపించిన. అన్న అన్నాడు పోయి 4 తగిలిద్దామా అని అన్నాడు. లేదన్నా అమ్మ హెల్త్ బాగాలేదు, నేను ఇప్పుడు ఏ స్ట్రెస్ తీసుకునే కండిషన్లో లేదు, ఫుల్ టైం ఆమెకు పెట్టాల్సిన టైం అని అంటే. అది తర్వాత ఎక్కడో బయట వచ్చినప్పుడు ఆ రికార్డింగ్స్ కానీ అవన్నీ మీడియాలో వచ్చినాయి గట్టిగా. మెయిన్ పేపర్లో నేను మైనర్ అనుకొని నా ఫేస్ కానీ నా పేరు వేయకుండా మ్యాటర్ అయితే వేశారు. ఓకే. ఓన్లీ మ్యాటర్ వేశారు. ఓకే. ఇట్లా కూడా ఉంటాయి. స్టిల్ ఇంటర్నేషనల్ అథ్లెట్ అయినా
స్టిల్ అబ్యూజింగ్ ఉంటుంది అని చెప్పి, సో అప్పటి నుంచి మీడియా అన్న వాళ్ళందరూ ఫుల్ సపోర్ట్. ఓకే, స్వామి వివేకానందని బాగా నమ్ముతావు అని తెలిసింది. నా డే స్టార్ట్ అవుతుంది ఆయన కోట్తోని, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, యూ కెన్ అచీవ్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అని ఉంటుంది, అండ్ యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ. నేను గట్టిగా నమ్మిన, లైక్ మన లైఫ్ ది కంట్రోల్ పేరెంట్స్ చేతిలోనో ఇంకెవరి చేతిలోనో ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చినట్టే ఉంటుంది. నీకు నచ్చిన నీ లైఫ్ కావాలంటే నీ ఫుల్ కంట్రోల్ నువ్వు తీసుకోవాలి. సో మైండ్ సెట్ నాకు బిల్డ్ అయింది. అండ్ ఆయన కోట్స్ డైలీ చదవడం, ఆయన స్టోరీస్ చదవడం, సో నాకు మైండ్ సెట్ బిల్డ్ అయింది ఏంటంటే ఎక్కడ గివప్ ఇవ్వకుండా, ఏదైనా పెద్ద డ్రీమ్ ఉంది అంటే అంత పెద్ద డిఫికల్టీ వస్తుంది అని ఆయన ప్రిపేర్ చేసేసారు. సో నేను ప్రతి ఛాలెంజ్ని నేను నా జర్నీలో పార్ట్ అని యాక్సెప్ట్ చేస్తాను. వాట్ ఎవర్ ఇట్ టేక్స్, ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్, ఆ మైండ్ సెట్ ఉంటుంది నాకు. ఓకే, సో నార్మల్గా లేడీ అంటే పర్సనల్ ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ టైంలో నీకు పార్టిసిపేట్ అవ్వాలి, చేయాలి, నీకు ఒక పట్టుదల ఉంది కాబట్టి ఆ టైంలో పెయిన్ ఉంటుంది. దాంతోపాటు పార్టిసిపేషన్ చేసినప్పుడు ఆ కిక్ బాక్స్లో కూడా పెయిన్ ఉంటుంది, బ్లడ్ రావడం, ఇలాంటివి చాలా ఫేస్ చేస్తుంటావు. ఎలా ఫేస్ చేస్తున్నావు అసలు? ఇట్స్ ఎ నార్మల్ థింగ్. మనం హెల్తీగా ఉన్నామంటే అఫ్కోర్స్ ఎవ్రీ 28-29 డేస్కి అఫ్కోర్స్ పీరియడ్స్ వస్తాయి. చాలామంది ఏంటి అని అంటే ఆ ప్రాబ్లం వల్ల ఏదైనా కాంపిటీషన్స్కి వెళ్ళాలైనా కూడా ఆగిపోతారు. నెక్స్ట్ టైం చూసుకుందాంలే అనే విధంగా చూస్తుంటారు కదా, నువ్వు ఎలా ఫేస్ చేస్తావు? ప్రాబ్లం అనుకుంటే ప్రాబ్లం, ప్రతిదీ ప్రాబ్లమే. అండ్ లైఫ్లో ఏది ఈజీ కాదు. ఏదైనా ఈజీగా వచ్చింది అన్న అది ఎక్కువ డేస్ ఉండదు. అండ్ ఇది లైఫ్లో పార్ట్ మాత్రమే. దాన్ని ఒక పెద్ద భూతంలాగా చూస్తే అది అట్లా, నా ముందు ఇది ఎంత, ప్రతిదీ అట్లే అనుకోండి. మీరు లైఫ్లో ఒక పర్సెప్షన్ చేయండి, నా ముందు ఈ ప్రాబ్లం ఎంత, ఈ సిచ్యువేషన్ ఎంత అని అనుకోండి. డిఫరెంట్ పర్సెప్షన్ వచ్చేస్తుంది. అది కాకుండా నార్మల్ థింగ్, నాకు అమెనీరియా కూడా నార్మల్ గర్ల్ కన్నా నాకు ఎక్కువ సివియర్గా ఉంటుంది. బట్ స్టిల్ నేను చూస్ చేసుకున్న ఫీల్డే ఇది. పెయిన్ నార్మల్ థింగ్, ఎవ్రీడే ట్రైన్ అవుతాను, ఇన్ని హవర్స్ ట్రైన్ అవుతున్నా, నాకు తెలిసే ఎంత స్వెట్, ఎంత బ్లడ్, ఎన్ని టీయర్స్, ఇన్ని మేనేజ్ చేసుకొని వచ్చిన ఈ పీరియడ్ పెద్ద మ్యాటర్ కావద్దు. అండ్ కొన్ని టోర్నమెంట్స్ దగ్గర ఎట్లా ఉంటుందంటే ఇది ఫైనల్ క్వాలిఫైయింగ్ మ్యాచ్ ఉంటుంది, లైక్ సెలెక్షన్ ఫర్ సమ్ బిగ్ ఈవెంట్ అని ఉంటుంది. ఆ టైంలో నేను నా బెస్ట్ ఇవ్వలేను అంటే ఇది ఒక చిన్న రీజన్తో అది ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ మిస్ అయిపోతున్నట్టు. అండ్ చాలామంది గర్ల్స్ కూడా ఇదేదో పెద్ద అట్లా చూస్తారు కాబట్టి అట్లా ఉంటుంది. అది లైఫ్లో పార్ట్ అనుకుని వెళ్తే ఇట్స్ నథింగ్, ఏది మ్యాటర్ కాదు. ఓకే, అలాగే నువ్వు ఏ ఫెస్టివల్ కూడా చేసుకోవు, దేనికి కూడా వెళ్ళవు అని తెలిసిందే, ఎందుకు? అండ్ నా మెడలే నా హోలీ దివాలి, ఆ మెడల్ వచ్చిన డేనే నా సెలబ్రేషన్. దానికోసమే నేను ఇంత అంటే ఏ రోజు కూడా నేను బ్రేక్ చేయను నా ట్రైనింగ్ని. ఎవ్రీడే ట్రైనింగ్ వెళ్తాను, అది ఫెస్టివల్ కానీ ఏది కూడా కానివ్వండి. సో ఇదే లైఫ్ స్టైల్లో అట్లా ఉన్నందుకు అట్లా అనిపిస్తుంది చాలామంది. మెడల్ వచ్చిన రోజే దివాలి నీకు, అంతేనా? సో నెక్స్ట్ ఇంకేంటి నీ గోల్స్? అంటే ఇప్పటివరకు ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నావు కదా, ఇంకా నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నావు? యాక్చువల్లీ నాకు ఇప్పుడు ప్రెజెంట్ ఒక అమేజింగ్ థింగ్ ఏంటంటే టెర్రరిస్ట్లా ట్రైన్ అవుతున్నావు అని అంటున్నారా? ఓకే, కాంప్లిమెంట్ అనమాట, నాకు బిగ్గెస్ట్ కాంప్లిమెంట్. ఏంటి అంటే టెర్రరిస్ట్కి ఫ్యామిలీ ఉండదు, ఫ్రెండ్స్ ఉండదు, వాడు ఒక ఫోకస్గా ఒక థింగ్ మీద ఉంటాడు. అది బ్యాడ్ అయిండొచ్చు, బట్ నాకు ఒక పర్పస్కి నేను అట్లా వర్క్ చేస్తున్నా అని కొందరు అనడం నాకు అమేజింగ్ అనిపించింది. ఫస్ట్లో నాకు బ్యాడ్గా అనిపించిండే, కాకపోతే దానికన్నా బెస్ట్ కాంప్లిమెంట్ నాకు ఏది ఉండదని నాకు తర్వాత అర్థమైంది. అండ్ నియర్ ఫ్యూచర్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఉంది, అండ్ కొన్ని గిన్నీస్ రికార్డ్స్ చేద్దామని ప్రాక్టీస్ చేస్తున్నా. అవి రికార్డ్స్ బ్రేక్ అవుతున్నాయి, అఫీషియల్గా అవ్వలేదు మొత్తం. అండ్ నెక్స్ట్ ఒలింపిక్స్లో ఉండాలి అని నేను ట్రైనింగ్ తీసుకుంటున్నాను. చూద్దాం, లైక్ టఫెస్ట్ స్పోర్ట్లో ఉన్నాను కాబట్టి కాంపిటీషన్ నాకు తక్కువే. ఇండియాలో తక్కువ కాంపిటీషన్ ఉంటుంది. అండ్ నా అంత కష్టపడే అమ్మాయిలు కూడా ఎవరు ఉండరు టీంలో. అండ్ చాలా స్పోర్ట్స్లో టీమిండియాలో వన్ అండ్ ఓన్లీ గర్ల్ని మాత్రమే ఉంటాను నేను. లైక్ అంత టఫ్ ట్రైనింగ్లో ఆ క్యాంప్లో పారిపోతారు సగంలో నుంచి బాయ్స్ సగం మంది. ఓకే, సో మనం డూ ఆర్ డై అనుకోకపోతే ఏది ఉండదు లైఫ్లో. అండ్ ఈవెన్ నేను తీసుకునే స్పోర్ట్స్లో కూడా టోర్నమెంట్కి వెళ్ళే ముందు నేను సైన్ పెట్టాలి, ఇఫ్ ఈ మ్యాచ్లో నేను పోయినా ఎవరు రెస్పాన్సిబిలిటీ కాదు అని. అంటే ఎవరైనా ఎవ్రీ టైం లైఫ్ని రిస్క్ చేసి వెళ్తున్నాం. సో నాకు ఆ మెడల్ రియల్లీ మ్యాటర్స్. సో ఇంట్లో వాళ్ళు అలా సైన్ పెడతావు అంటే నాన్న సైన్ కూడా నేనే పెట్టుకుంటాను అనమాట. అంటే పేరెంట్స్ ఒప్పుకోరు కదా,
మళ్ళీ వస్తామో రామో అని క్వశ్చన్ ఉంటే పేరెంట్స్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? ఇవన్నీ తెలుసా వాళ్ళకి? తెలియవు. ఇవన్నీ తెలిస్తే ఊరుకుంటారా? అంటే దాచిపెట్టి తప్పు చేస్తున్నాను అనిపించదు? లేదు, ఐఎమ్ లివింగ్ మై లైఫ్ ఫుల్లెస్ట్. లైక్ రిగ్రెట్స్తో నేను బతకలేను అండ్ నేను ఒక్కరికి ఫేక్ హాయ్ కూడా చెప్పాను. సో నా ఫేక్ లైఫ్ నేను బతకలేను. సో నా లైఫ్ నాకు ఫుల్గా కావాలి అండ్ నేను ఎవ్వరికి ఏమి ఇబ్బంది పెడతలేను, వాళ్ళ లైఫ్కి ఇబ్బంది పెట్టట్లేదు. సో చాలా అబౌట్ మై ఎఫర్ట్స్. అండ్ మార్షల్ ఆర్ట్స్లోకి ట్రైన్ అయిన ఫస్ట్ ఇంటర్నేషనల్కి వెళ్ళిన రోజే డిసైడ్ అయినా, నేను ఉన్నా ఎంత పోయినా ఎంత టైప్ మైండ్ సెట్తోనే నేను మ్యాచెస్కి స్టార్ట్ అయినా. ఆ మైండ్ సెట్ లేకుంటే ఇన్ని మెడల్స్ కూడా రావు, ఇన్ని మార్షల్ ఆర్ట్స్లో కూడా ఎవరు ఉండరు. సో ఇట్స్ ఆల్ అబౌట్ మీ అంతే. ఓకే, సో నార్మల్గా వేరే స్టేట్స్లో నీకు సపోర్ట్ ఉంది, ఎంకరేజ్మెంట్ ఉంది అని అంటున్నావు. సో ఇక్కడ ప్రజెంట్ తెలంగాణలో లేదు అని అంటున్నావు. సో నీకు ఎలాంటి సపోర్ట్ కానీ ఎలాంటి ఎంకరేజ్మెంట్ కావాలని కోరుకుంటున్నావు? యాక్చువల్లీ మొత్తానికే లేదు అని కాదు. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు అసెంబ్లీలో మాట్లాడారు నా గురించి. ఇట్లా అచీవర్ నా ఏరియా నుంచి, నా ఏరియాకి గ్రౌండ్ కూడా లేదు, కోచ్ కూడా లేరు అండ్ అమ్మాయిలది ఇది సిచ్యువేషన్, అట్లాంటి ఏరియా నుంచి ఇంటర్నేషనల్ మెడల్ ఇస్తాను, ఇన్ని వరల్డ్ ఛాంపియన్షిప్స్, ఇన్ని వరల్డ్ రికార్డ్స్ అచీవ్ చేసిందని చెప్పారు. అది చెప్పిన తర్వాత గవర్నమెంట్ నుంచి రెస్పాన్స్ ఉండాలి కదా, ఏం లేదు. ఇప్పుడే సపోర్ట్ ఉన్నట్ట లేనట్ట, సగం సగం ఉంది, మొత్తం లేదు అని కాదు. అండ్ రీసెంట్గా మా జుక్కల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉంటారు కదా, బండి రమేష్ గారు, నిన్ననే రీసెంట్గా పిలిచి మరీ సన్మానం చేసి, అది పెద్ద అప్రిసియేషన్. లైక్ వాళ్ళు కాల్ చేసి పిలవడం, అది వాళ్ళ గొప్పతనం. అండ్ ఇదివరకు వరల్డ్ ఛాంపియన్షిప్కి పోచారం భాస్కర్ రెడ్డి గారు నేను అడగక ముందే ఫుల్ అమౌంట్ పే చేశారు. నాకు ఇది నీడ్ ఉంది అని కూడా చెప్పలేదు, సెలెక్షన్ అయింది, వాళ్ళు పే చేసేసారు. సో ఉంది, సపోర్ట్ లేదని కాదు, చాలా సపోర్ట్ ఉంటుంది. కాకపోతే దొరకాల్సినంత దొరకట్లేదు అంతే. లైక్ ఎవ్రీ మెడల్కి రివార్డ్ ఉంటుంది, ఆ రివార్డ్ వస్తే ఈ ఇబ్బంది ఏమి ఉండదు, అది దొరకలేదు అంతే. అండ్ చాలా స్పోర్ట్స్ ఒలింపిక్ స్పోర్ట్స్ కాకపోవడం వల్ల అంత పుష్ ఉండదు. ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ రియల్గా హెల్ప్ అవుతాయి. ఇప్పుడు ఏదైనా అమ్మాయికి సిచ్యువేషన్ బ్యాడ్గా ఉంది అంటే పంచోకి ఎక్కువ హెల్ప్ అవుతుంది, క్రికెట్ బ్యాడ్మింటన్ కాదు. అది గవర్నమెంట్కి అర్థం అవ్వాలి. ఆ స్పోర్ట్స్ నాలెడ్జ్ లేకపోవడము, కష్టం నొప్పి తెలియకుండా వచ్చిన వాళ్ళు లీడర్స్ అయిపోవడం వల్లనూ అంత పుష్ దొరుకుతలేదు అంతే. సో నార్మల్గా ఇప్పుడు ఉన్న జనరేషన్లో అమ్మాయిలు చాలామంది భయపడతారు, అంటే కిక్ బాక్సింగ్కి వెళ్ళాలన్నా కూడా. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తా? గర్ల్స్ అఫ్ కోర్స్ నైస్గా ప్యాంపర్డ్గా ఉండాలి, నెయిల్ పెయింట్ వేసుకోవాలి, అట్లానే ఉంటారు. టఫ్గా ఉండాలి, ఏదైనా ఇబ్బంది వస్తే తనని తాను ప్రొటెక్ట్ చేసుకోవాలి అనుకోరు, ఒకరు ఉండాలి సపోర్ట్ చేసేవాళ్ళు, హెల్ప్ చేసేవాళ్ళు, అట్లా ఉంటారు. గర్ల్ మైండ్ సెట్ డిపెండెంట్గా ఉండడం అట్లా ఉంటుంది, నార్మల్ థింగ్ అది. కాకపోతే అది వాళ్ళ బ్రెయిన్ సెట్ చేంజ్ అవ్వాలి. నాకు ఏదైనా టఫ్ సిచ్యువేషన్ వస్తే నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకునేంత సీన్ ఉండాలి నాకు అని అనిపిస్తే అప్పుడు వాళ్ళు ట్రైనింగ్కి వస్తారు. ఈవెన్ చాలామంది చాలా ఆర్గనైజేషన్ నుంచి ఫ్రీ సెషన్స్ ఇస్తారు. నేను రూరల్ ఏరియాస్కి వెళ్ళి ఫ్రీ సెషన్స్ ఇచ్చిన, కాకపోతే ఆ వర్త్ వాళ్ళకి తెలియదు. రియల్గా అది తనకి అనిపించాలి, ఇది చాలా వాల్యుబుల్ థింగ్, ఇన్ని ఇయర్స్ ఎఫర్ట్స్ పెడితే ఇంత స్కిల్ వస్తుంది అని తెలియదు. అన్నీ ఈజీగా వస్తాయి కదా గర్ల్కి, యూజువల్లీ బాయ్ లాగా అంత కష్టపడాల్సిన పని ఉండదు లైఫ్లో. సో ఏది వాల్యూ ఎక్కువ తెలియదు ఉమెన్కి, ఐ థింక్ నా పర్సెప్షన్. సో నీ లైఫ్లో బాగా హ్యాపీగా ఫీల్ అయిన మూమెంట్ ఎప్పుడు, అలాగే సాడ్గా చాలా బాధపడ్డ మూమెంట్ ఎప్పుడు? ఇండియన్ ఫ్లాగ్ ఎత్తిన మూమెంట్ నా లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్. అండ్ సాడ్గా అంటే మా గ్రాండ్ మదర్ విషయం, నాకు 2 years పట్టింది అది రికవర్ అవ్వడానికి. ఎమోషనల్ బాండ్స్ ఉండొద్దు, పెళ్ళి గిల్లి లేదు అని ఫిక్స్ అయిన టైం అదే. లైక్ ఎమోషనల్గా నన్ను ఎవ్వరు బ్రేక్ చేయొద్దు, మళ్ళీ ఈ టియర్ మళ్ళీ రావద్దు లైఫ్లో అని అప్పుడు అనుకున్నా. ఓకే, ఇప్పటివరకు కిక్ బాక్సింగ్ చాలా మందితో చేస్తుంటావు, నీకు టఫ్ అనిపించింది ఎవరు? నాకు నేపాలీ అమ్మాయి చాలా టఫ్గా అనిపించింది. షీ వాజ్ ది టఫెస్ట్. తను కిక్ ఇవ్వగానే నా నెక్ కదలకుండా అయిపోయింది. ఫేస్ కిక్ మిస్ అయ్యి నెక్ మీద పడి, అంటే లైక్ నేను సైడ్ తీసుకున్నా, ఇంకొంచెం ఎక్కువ రేంజ్ తీసుకోవాల్సింది, నేను తీసుకోలేదు. అండ్ ఐస్ వెల్ అయిపోయింది, నోస్ బ్లీడ్ అవుతుంది. అట్లా నిలబడి ఉన్నా, ఆమె షాక్ అయిపోయింది. లైక్ ఇంత టఫ్ సిచ్యువేషన్ కూడా ఇది జరుగుతలేదు, ఏంటిది ఇంకా రెడీగా ఉంది అని. సో నెక్స్ట్ రౌండ్ ఆమె నాకౌట్ చేసేసిన. లైక్ ఫస్ట్ రౌండే నాకౌట్ చేద్దాం అన్నట్టు వెళ్ళిన, కాకపోతే ఆమె టఫెస్ట్. నా ఎవ్రీ మ్యాచ్ నేను 3rd round దాకా వెళ్ళాను.
యూజువల్లీ బిగినింగ్లో నేను అట్లా ఉంటుండే, ఎవ్రీ మ్యాచ్ 30 సెకండ్స్లో క్లోజ్ చేసేయాలి అట్లా మైండ్ సెట్ ఉంటుండే. ఇప్పుడు నేను స్కిల్కి ప్రిఫర్ చేస్తాను. నాకు ఎంత స్కిల్ ఉంది అది చూపించుకోవాలని ఇప్పుడు అనుకుంటా. పాయింట్స్ మీద విన్ అవ్వడం అట్లా ఇప్పుడు చూస్తున్నా. కానీ అది వరకు ఎట్లా ఉంటుండే, నాకౌట్తోనే విన్ అవ్వాలి, లైక్ అదే మైక్ టైసన్ పంచ్ అదే ఫీల్డ్లో ఉంటుండే. సో షీ వాజ్ ది టఫెస్ట్. కాకపోతే వరెస్ట్ థింగ్ ఏంటి అంటే ఆ మ్యాచ్ తర్వాత తను మళ్ళీ ఆడలేదంట. లైక్ షీ వాజ్ ది అన్బీటబుల్ అంట నేపాల్లో. అప్పటివరకు తను ఓడిపోయిన మ్యాచ్ లేదు. సో ఆ మ్యాచ్ తనకి చాలా హర్టింగ్ మూమెంట్ అని నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు తెలిసింది. మళ్ళీ అనిపించిందా తనే రావాలి టఫ్గా కాంపిటీషన్ కానీ ఎప్పుడైనా? లేదు, నేను ఆల్రెడీ టఫ్గా ట్రైన్ అయి వెళ్ళాను కాబట్టి నేను ఇప్పుడు నెక్స్ట్ ఎవరు వచ్చినా ఏం ప్రాబ్లం లేదన్నట్టే ఉంటాను. అండ్ మళ్ళీ రీసెంట్గా ఒక ఇటాలియన్ అమ్మాయితో ఫైట్లో తన పంచ్ 4 హెడ్కి పడింది. లిటరలీ 3 days హెడేక్ ఉండే. అంటే టఫ్ అంటే నేను 90 kg బాయ్స్తో ట్రైన్ అవుతున్నప్పుడు వాళ్ళ పంచెస్ అట్లా పడేవి. నా వెయిట్లో అంత టఫ్ పంచ్ అంత ఈజీ కాదు. చాలా ట్రైన్ అయితే కానీ అంత పవర్ ఉండదు. నా పంచ్కి అడ్డం పడతారు. ఒక పంచ్కి అమ్మాయిలు ఇట్లా అడ్డం పడ్డ వాళ్ళని చూసినా కానీ ఆమె పంచ్కి నాకు హెడేక్ వచ్చింది కదా, ఆమె కూడా నాకు కొంచెం అమేజింగ్. భరించలేని ఇక నా వల్ల అవ్వదు అని ఎప్పుడైనా అనుకున్నావా? ఈ పాలిటిక్స్ ఉంటాయి కదా, లిటరల్లీ చాలా చాలా హెడేక్గా ఉంటుంది. నా ప్లేస్లో వేరే ఆమెని పంపించడం ఉంటుంది కదా, లైక్ వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారో నాకు తెలియదు. నన్ను ఏం మాట్లాడే గట్స్ లేక సో అట్లా సైలెంట్గా నన్ను పక్కన పెట్టేస్తారు కదా. నాతో వాక్ ఓవర్ ఇచ్చేసిన అమ్మాయిని కానివ్వండి, నా చేతిలో తన్నులు తినే అమ్మాయిలు కానివ్వండి, లేదు అంటే నేను అపోనెంట్ అని తెలిస్తే మ్యాచ్ ఆడకుండా ఉండే అమ్మాయిల్ని పంపిస్తారు కదా, చాలా బ్యాడ్గా అనిపిస్తుంది. సో అప్పుడు అట్లా బ్యాడ్గా అనిపించినప్పుడల్లా నేను వారణాసి వెళ్ళిపోతాను కొన్ని డేస్కి. మళ్ళీ మూడు ఓకే అనిపించేదాకా అక్కడే ఉంటాను. తర్వాత మళ్ళీ సో చాలా మందిని ఇట్లా ఎత్తి కింద పడేస్తుంటావు కదా, నార్మల్గా ఒక 60 kgs అంటే ఎన్ని కేజెస్ వరకు ఉండొచ్చు? నాకన్నా డబుల్ వెయిట్ని ఈజీగా ఎత్తేయగలుగుతాను. ఇప్పుడు ఐఎమ్ అండర్ 45. 90 kg వాళ్ళు ఈజీ, లైక్ 150 వాళ్ళని కొంచెం డిఫికల్ట్. అంటే ఈ రీసెంట్గా లాస్ట్గా ఎన్ని కేజెస్ వాళ్ళు లిఫ్ట్ చేసి కింద పడేస్తా? నేను ఒక 85 బాయ్ని తనతో ట్రైన్ అవుతున్నప్పుడు ఇట్లా పడేసాను. పడేస్తే కొన్ని సెకండ్స్ లేవలేడు అతను. ఉన్నాడా పోయాడా అర్థం కాలేదు నాకు. లైక్ అంటే ట్రైనింగ్లో అంత టఫ్గా ట్రైన్ చేయడానికి ఉండదు కదా. సో అది నాకు కొంచెం, నా వల్ల ఒక పర్సన్ చచ్చిపోయాడంటే కొంచెం కొడతాను, కానీ తర్వాత బాధ అనిపిస్తుంది. కొట్టడం వరకు ఓకే, చంపేయడం లాంటి మరి అంత క్రూయల్గా కూడా ఇంత క్రూయల్ ఓకే, అంత క్రూయల్ నాట్ ఓకే అన్నట్టు నాకు అనిపించింది. కొంచెం షాక్లో 85 ఏజ్ అంటే 85 వెయిట్ ఉన్న వాళ్ళని అంటే నువ్వు ఎంత ఉంటావు వెయిట్? ఐఎమ్ అండర్ 45. 45 85 వెయిట్ని కింద పడేసినావా? నన్ను లేపుతావా? ట్రై చేస్తారా? ఏమన్నా ఇరుగుతే నాకు అసలు భయం అవుతుంది. ఓకే, అంటే ఆ టైంలో అంటే నీ గోల్ మాత్రం గుర్తుకొస్తుంది. తర్వాత కింద పడేసిన తర్వాత నార్మల్గా ఏదో ఏం అట్లా ఏం ఉండదు. అట్లా ఏముండదా? లేదు, నేను పడతాను, వాళ్ళు పడతారు. ట్రైనింగ్లో నార్మల్ థింగ్, అది పెద్ద మ్యాటర్. అండ్ చూసే వాళ్ళకి నొప్పి, మీకు మాత్రం ఏముండదంటవా? బోన్స్ అవి విరగకుండా నేను ఫుడ్ మేనేజ్ చేసుకుంటాను. లైక్ యూజువల్ నార్మల్ పర్సన్ అట్లా పడ్డారంటే బ్యాక్ బోన్ విరగడము, టెయిల్ బోన్ క్రాక్ అవ్వడము చాలా ఉంటాయి. ఇప్పుడు మేము డైలీ ట్రైనింగ్ కదా, 10-20 సార్లు పడతాం కాబట్టి పెద్ద మ్యాటర్ కాదు. అంటే బాడీ అట్లా తయారైపోతుంది, మనం ఎట్లా తయారు చేస్తే బాడీ అట్లా తయారవుతుంది. ఓకే, సో అమ్మ నాన్నకి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఒక మాట అంటే నీకు ఏం చెప్పాలనిపిస్తుంది? నేను మా అమ్మ నాన్నకి ఏం చెప్పాను, వాళ్ళు ది బెస్ట్. వాళ్ళు లైఫ్లో చాలా కష్టపడి వచ్చారు. వాళ్ళకి సొసైటీ అంత ఎక్కువ తెలియదని నేను అనుకుంటున్నా. వాళ్ళు అదే కష్టపడి వాళ్ళు ఏదో సర్వీస్ ఇచ్చారు, సంథింగ్ చాలా సొసైటీకి వాళ్ళు కంట్రిబ్యూట్ చేశారు. నేను చాలా హ్యాపీ. అండ్ నేను చాలామందికి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, చాలామంది పేరెంట్స్కి చాలామంది నాకు కంగ్రాచులేట్ చేస్తారు కదా, మీ ఇంట్లో కూడా నాలాంటి ఒక అమ్మాయి ఉంటే ఆపకండి, సపోర్ట్ చేయండి. అండ్ ఏది పడితే అది చేస్తా అనే అమ్మాయిల గురించి మాట్లాడతారు. ఏదన్నా గోల్ ఉంది, ఏదన్నా సాధిస్తాను, మంచి పేరు వస్తుంది నా వల్ల ఇంటికి, సొసైటీకి అండ్ నేషన్కి అంటే అట్లాంటి అమ్మాయిలకి అస్సలు ఆపకండి. అండ్ పెళ్ళి అనేది పనిష్మెంట్ లాగా కాదు, తను రెడీగా ఉంటేనే పెళ్ళి చేయండి. అండ్ ఎవ్రీ ఉమెన్కి ఒక టాలెంట్ ఉంటుంది, తనకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి. చేయి కింద ఉంటే చూసే తరిక వేరు ఉంటుంది, తను ఓన్ సంపాదిస్తున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది చూసే పర్సెప్షన్. ఓన్గా సంపాదించుకొనివ్వండి, ఎడ్యుకేషన్ బేసిక్ క్వాలిఫికేషన్ ఉండనివ్వండి. అండ్ ఏదైనా ఒక ఫీల్డ్లో, తను ఏదైనా ఫీల్డ్లో ది బెస్ట్ ఇవ్వడానికి మీరు మీ వంతుగా సహకారం ఇవ్వండి. దిస్ ఈజ్ ది మెసేజ్ నేను చెప్పాలనుకుంటున్నా పేరెంట్స్కి. ఓకే, ఇన్ని మెడల్స్ వచ్చాయి కదా, ద బెస్ట్ మెడల్ ఏదంటావు? నాకు ది బెస్ట్ అంటే ఇటలీలో వచ్చిన చెస్ బాక్సింగ్ మెడల్.
ఎంత అప్రిసియేషన్ అంటే లైక్ కేటీఆర్ గారు, కవితక్క, లైక్ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు నన్ను అప్రిసియేట్ చేశారు వాళ్ళ ట్విట్టర్స్లో. అప్పటి వరకు నేను ఎవరో తెలియదు. అంతకుముందు నాకు 4 డిఫరెంట్ స్పోర్ట్స్లో ఇంటర్నేషనల్ మెడల్స్ ఉన్నాయి. అవి చాలా టఫ్ మెడల్స్, చాలా కష్టపడ్డాను. ఇంత చెస్ బాక్సింగ్ క్యూట్, బాక్సింగ్ అండ్ చెస్ కదా, బాక్సింగ్ ఈజీ, కరాటే ఈజీ, థాయ్ బాక్సింగ్ ఏమేమో ఎట్లా ఉంటుంది, నెక్స్ట్ మ్యాచ్కి మనం ఉంటామో పోతామో తెలియదు. అట్లాంటి మ్యాచెస్కి రాని గుర్తింపు దీనికి వచ్చి ఉండే. సో ఐ థింక్ ఇది నా బెస్ట్ మెడల్ అని అనుకో. సో మళ్ళీ తర్వాత కలిసారా కేటీఆర్ గారు కానీ కవితక్కని మీట్ అవుతాను. అక్క చాలా ఉమెన్ సపోర్టా? ఉమెన్ బాగా సపోర్ట్ చేస్తారు కాబట్టి అట్లా మీట్. అంటే నీతో ఏం మాట్లాడింది నార్మల్ కలిసినప్పుడు? ఐ సపోర్ట్ యూ, నీకు ఏదైనా నీడ్ ఉంటే నేనున్నాను అన్నట్టు ఉంటారు. అక్క పాజిటివ్గా ఉంటారు. అండ్ ట్విట్టర్లో కూడా ది బెస్ట్ పోస్ట్ పెట్టారు, అంటే క్రియేటింగ్ హిస్టరీ, అంటే లైక్ ఇన్ని స్పోర్ట్స్లో ఇన్ని మెడల్స్ తీసుకొచ్చింది, లైక్ హిస్టరీ క్రియేట్ చేసింది కామారెడ్డి జిల్లా నుంచి అమ్మాయి అని చెప్పి పెట్టింది. సో నాకు బాగా అనిపించింది. ఏం సపోర్ట్ కోరావు నువ్వు కవితక్కన? అంటే కవితక్క మహిళలకు చాలా సపోర్ట్ చేస్తుంది, ఉమెన్ పవర్ చాలా అని తెలుసు మనందరికీ. నువ్వేం సపోర్ట్ కోరుకుంటున్నావు కవితక్క దగ్గర నుంచి? లైక్ నన్ను ట్విట్టర్లో పెట్టి నన్ను ప్రమోట్ చేయడం అదే బిగ్గెస్ట్. నేను లైక్ స్పాన్సర్షిప్స్ అవి ఎవరైనా చేస్తారు, కానీ అక్క లాంటి పర్సన్ ప్రమోట్ చేయడం, లైక్ తను చాలా పాజిటివ్గా ఉంటుంది, అది బిగ్ థింగ్ అని అనుకుంటున్నా. ఒక ట్వీట్తోనే కొట్టేసిన అంటావా కవితక్క దగ్గర? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ప్రతిభ. సో నీ గోల్స్ ఇంకా బాగా రీచ్ అవ్వాలి, మళ్ళీ కలుద్దాము, మళ్ళీ కలుస్తూనే ఉందాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.